హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మా ఛానల్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు మీరు పొందగలరు. ఈరోజు మనం ఫిబ్రవరి మంత్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 మహారాష్ట్ర. సెకండ్ క్వశ్చన్, గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 ఎవరు గెలుపొందారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాతి. రాజస్థాన్కు చెందిన ఈయన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా డిజిటల్ లెర్నింగ్ అందించాలనే ఉద్దేశంతో దాదాపుగా 100కు పైగా యాప్లను తయారు చేసి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, యాక్సియోమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళుతున్న తొలి భారతీయుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 శుభాంశు శుక్లా. భారతదేశ తొలి స్పేస్ టూరిస్ట్ అయితే గోపీచంద్ తోటకూర. ఫోర్త్ క్వశ్చన్, దేశంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తొలి రాష్ట్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి జన్యు మార్పిడి గుర్రాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అర్జెంటీనా. సిక్స్త్ క్వశ్చన్, ఏప్రిల్ 12, 13 తేదీలలో గ్లోబల్ జస్టిస్ లవ్ అండ్ పీస్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 దుబాయ్. సెవెంత్ క్వశ్చన్, ఇటీవలే మరణించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిల్ ముస్లింల ఆధ్యాత్మిక గురువు 49వ వారసత్వ ఇమాం ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కరీం అల్ హుస్సేని ఆగాఖాన్ 4. ఎయిత్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2025 టైటిల్ను ఎవరు గెలుపొందారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞానంద. టాటా స్టీల్ చెస్ టైటిల్ గెలుపొందిన రెండవ భారతీయుడు ప్రజ్ఞానంద. ఫైనల్లో దుమ్మిరాజు గుకేష్పై విజయం సాధించాడు. ఈ టైటిల్ను గెలుపొందిన మొదటి భారతీయుడైతే విశ్వనాథన్ ఆనంద్. నైన్త్ క్వశ్చన్, ఎకువెరన్ సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 భారత్ మాల్దీవులు. ఫిబ్రవరి 2న మాల్దీవుల్లోని మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ అఫీషియల్ కంపోజిట్ ట్రైనింగ్ సెంటర్లో ప్రారంభమైన భారతదేశం మాల్దీవుల సంయుక్త సైనిక విన్యాసాలు ఎకువెరన్ 13వ ఎడిషన్ ఫిబ్రవరి 15 వరకు జరగనున్నాయి. 10th క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ స్థానం? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 80. ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ అయితే సింగపూర్ పాస్పోర్ట్ ద్వారా 193 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు. 11th క్వశ్చన్, 2025 సంవత్సరానికి ఫోర్బ్స్ శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ స్థానం? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 12వ స్థానం. ఈ జాబితాలో మొదటి 3 స్థానాల్లో అయితే అమెరికా, చైనా, రష్యా దేశాలు నిలిచాయి. భారతదేశం జనాభా పరంగా మొదటి స్థానం, సైనిక శక్తి పరంగా 4వ స్థానంలో ఉంది. 12th క్వశ్చన్, మన దేశం నుంచి వలస రాజ్యాల ఛాయలను పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంతో భారత సైన్యం కోల్కతాలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన పోర్ట్ విలియం పేరును ఏ విధంగా మార్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 విజయదుర్గ్. 13th క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 2. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం 2025 సందర్భంగా భారతదేశం నుంచి కొత్తగా మరో 4 చిత్తడి నేలలను రామ్సర్ జాబితాలో చేర్చడం జరిగింది. 1 సక్కర కొట్టై పక్షుల అభయారణ్యం తమిళనాడు. 2 తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు.
3 కేచియోపలి చిత్తడి నేలలు సిక్కిం. 4 బుధ్వా సరస్సు జార్ఖండ్. 14th క్వశ్చన్, భారతదేశంలోనే మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. 15th క్వశ్చన్, చంద్రుడిపై నీటి అన్వేషణకై ఫ్లయింగ్ రోబోను ఏ దేశం చంద్రుడిపైకి పంపనున్నది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 చైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ UG Academy. Subscribe our channel for more useful updates.